హాయ్ వదినమ్మలు. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నేను మీ అన్నయ్య గారు కూరగాయలకి వెళ్ళామమ్మా. ఆ కూరగాయల మార్కెట్లో చూసాను. ఆ ఎండ అమ్మా, ఏంటమ్మా ఈ ఎండలకు మనం ఉంటామా పోతామా అనిపించింది. ఏంది 6 గంటలకే మేము బయలుదేరినాం కూరగాయలకు. 6 గంటలకే ఎండ స్టార్ట్ అయింది. పాపం వాళ్ళు ఇబ్బంది పెడతా నాకు ఎట్లనో అనిపించింది. ఏంటో వదినమ్మా, మనం ఎండలకు మనం ఉంటామా చచ్చిపోతామా అనిపించింది. మనం ఇంట్లో ఉండే ఇంత ఇబ్బంది పడతాను, కూలర్లు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని ఏసీలు వేసుకొని ఆ ఎండల ఎట్లా పాపం వాళ్ళ కుటుంబాలను గడుపుకోవడానికి ఎంత ఇబ్బంది పడతాను. వాళ్ళ కుటుంబం ఒక్కొక్కరు అయితే 2, 3 వాళ్ళ ఫ్యామిలీల పిల్లలతో సహా ఉండి మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటారు. వదినమ్మ చూడు, నాకు ఏమనిపించిందంటే ప్రతిసారి బేరాలు చేసి తీసుకొచ్చేదాన్ని. ఈరోజు ఎండకైతే నాకు అసలు జ్ఞానోదయం అయినట్టు అయిందమ్మా. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లకు షోరూంలకు వెళ్ళి అక్కడ మనం బేరాలు చేయకుండా వాడు ఎంత చెప్తే అంత తీసుకొని వస్తాము. సూపర్ మార్కెట్లకు వెళ్ళి కూరగాయలని ఇంకేదైనా మనము ఏం బేరాలు చేయకుండా తీసుకొని వస్తాము. ఈ చిన్న చిన్న బేరగాళ్ళ దగ్గర మనం బేరాలు చేసుకొని తీసుకొస్తుండే ఆ ఎండల వల్ల ఇబ్బంది పడుతుండే. ఈ ఏసీ షోరూంలలో ఈ షాపులలో చేసే కంటే మనం ఏం బేరం చేయకుండా వాళ్ళు ఎంత అంటే అంత ఇచ్చే చిన్న బేరాల గాళ్ళ దగ్గర ఆ ఎండల వల్ల ఇబ్బంది పడుతుండే చూసే కంటే ఎంత అంటే అంత ఇచ్చి తీసుకొని వస్తే అయిపోతుంది. వాళ్ళకు 10 రూపాయలు ఉంటాయి. ఆ ఎండలో కాసేపు ఇబ్బంది పడకుండా ఉంటారు కదా అనిపించింది. నేను ఇంకెప్పుడు బేరం చేయాలని అనిపించలేదమ్మా నాకు. అవునమ్మా, అన్నయ్య గారు అంటాండ్రు, ఏంటి ప్రతిసారి బేరం చేస్తావు కదా, ఈసారి ఏంటి సపరేట్గా పట్టుకొని వస్తాను అని అంటే, ఏంటంటే వాళ్ళకి అంత ఇబ్బంది పడుతుండే నేను ఎట్లా బేరం చేయాలని, నాకు ఏం బేరాలు చేయాలని తెలియదు అని ఎంత అంటే అంత ఇచ్చేసి ఈ కూరగాయలు అయితే తీసుకొని వచ్చినామమ్మా. 5:30కి అట్లా పోతే 8 అయింది. ఆ 8 గంటల వరకు 2:30 గంటలకే నేను ఉండలేకపోయినా. వాళ్ళు పొద్దంతా అసలు ఎట్లా ఉంటారు ఈ ఎండలకు. ఈ చిన్న చిన్న బేరాలు చేసుకునేటోళ్ళు, పండ్లు అమ్ముకునేటోళ్ళు, లేకపోతే రోడ్ సైడ్ బిజినెస్ల వాళ్ళు అయితే ఆ ఎండలకు పాపం వాళ్ళు ఇబ్బంది పడతాను. కొంచెం బేరాలు చేయకుండా తీసుకురండి వదినమ్మలు. నాకైతే అట్లా అనిపించింది. మీ ఇష్టం మరి వదినమ్మ. నేనైతే మీరు నా ఛానల్ చూస్తలేరు, ప్లీజ్ నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లేకపోతే నాకు కోపం వస్తుంది వదిన. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఆ చిన్న చిన్న పక్షులు పాప అవి కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఆ బంగ్లా పైన కొంచెం నీళ్ళు అవి పెట్టండి, ఆ జంతువులకు కొంచెం నీళ్ళు పెట్టండి. ఈ ఎండలు తక్కువ 45 డిగ్రీలు 46 డిగ్రీలు ఉన్నాయేమో. మా వరంగల్లోనే అయితే చచ్చిపోతాను. మీరు ఎక్కడ ఉంటారో కానీ తెలియదు కానీ ఇబ్బంది పడతారు. ప్లీజ్ లైక్ చేయవద్దు నమ్మలు.